ప్రస్తుత కాలంలో? చాలా బాగుందండి. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకి చాలా సింపుల్గా అన్నీ డోర్ డెలివరీ అవుతున్నాయి. రైస్ కార్డు కానీ, పెన్షన్ కానీ, ఏది కావాలన్నా ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చాలా అసలు తెలియదు అనమాట. మన ఇంట్లో మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా ఎవరిని సంప్రదించాలి, ఎలా ఇన్కమ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ అయినా, పొలం అడంగల్స్ అయినా, ఏదైనా చదువుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరికి ఎక్కడికి వెళ్ళాలి అని కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం మనకు సచివాలయం ఉంది కదా అని వాళ్ళే డైరెక్ట్గా రావడం కానీ, వాలంటీర్ని కలవడం కానీ చేయడం ద్వారా ఈజీగా వాళ్ళు దగ్గరలోనే ఉంది కాబట్టి వెంటనే చదువుకోని వాళ్ళు కూడా, ఏం తెలియని వాళ్ళు, ముసలోళ్ళు అందరు వచ్చేసి మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారనమాట. పెన్షన్ కావాలి, రైస్ కార్డు కావాలి, ఇలా పొలం సమస్యలు ఉన్నాయి, ఏది అయినా సరే అందరూ స్టాఫ్ అవైలబుల్లో ఉండి అందరికీ వాళ్ళకి వివరించి దీనికి ఇలా అమ్మ ఇలా అని చెప్పి అప్లికేషన్ కావాల్సిన అప్లికేషన్లు పెట్టి వాళ్ళకి పెన్షన్ కానీ, కార్డు కానీ వెంటనే ఒక వారం రోజుల్లో ఎప్పుడు శాంక్షన్ ఇస్తే అప్పుడు వెంటనే వాళ్ళకి ఇంటికి అందించే విధంగా బాగుందండి. మరి సచివాలయంలో లంచం లేనిదే ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి ప్రచారం అయితే బయటకు వస్తుంది కదా? లంచమా? అలాంటిది ఏం లేదండి, అందరూ బాగానే చేస్తున్నారు. అది మీరు ప్రజలను అడిగితే తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని స్కీమ్స్ ఇస్తున్నాడు కదా, ఇన్ని స్కీమ్స్ ఇవ్వడం వల్ల ఏంటి యూజ్? స్కీమ్స్ ఇవ్వడం వల్ల అంటే ఏమైనా కొంచెం బాగా స్థితి బాలేని కుటుంబాలు చాలా ఉంటారు కదా, వాళ్ళందరికీ కొంచెం సాయం చేయడం వల్ల కొంచెం నిలబడి ధైర్యంగా కుటుంబాలు ఎదగడానికి సహాయపడుతుంది కొంచెం ఆ అమౌంట్ అనేది. అంటే పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారంటారా? వేస్తారని అనుకుంటున్నామండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీమ్స్ తీసుకొని ఈ చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ ఓటేస్తే పరిస్థితి ఏంటి? వేస్తే అంటే అది వాళ్ళ ఒపీనియన్ కదండి, మనం ఏం చెప్తాము. ఇంకా వాళ్ళు వచ్చే వాళ్ళ మీద నమ్మకం ఉంటే వాళ్ళు వేస్తారేమో, చెప్పలేము. దీనికన్నా బెటర్గా వాళ్ళు చేస్తారని వీళ్ళ ఫీలింగ్. అయితే అంటే ఎవరైనా చేయగలరా జగన్మోహన్ రెడ్డి కంటే మించి, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా ఇప్పుడున్న నాయకుల్లో ఎవరి వల్లైనా సాధ్యం అవుతుందంటారా పాలన? చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కొత్తగా వచ్చిన షర్మిల కావచ్చు, చేయగలరంటారా వీళ్ళలాగా, జగన్మోహన్ రెడ్డి లాగా? మేము చెప్పలేమండి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 14 ఏళ్ళు పరిపాలించారు కదా, అప్పటికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన 5 ఏళ్ల కాలానికి తేడా ఏంటంటారు? ఇప్పుడైతే కొంచెం మాకు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ జాబ్స్ అయితే వచ్చాయి. కొంచెం మా పర్సనల్గా మా పరిస్థితులు అయితే కొంచెం మారాయి ఇంతకుముందుకి ఇప్పటికి. అట్లాగే చాలా కుటుంబాలు కూడా మారి ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరూ ఓటు వేస్తారని అనుకుంటున్నాను. ఇంకో విషయం అండి,